హాయ్ గైస్, ఈ గడ్డి రకం వచ్చి పప్పు జాతికి సంబంధించింది. ఈ దీని పేరు వచ్చి హెడ్జ్ లూసనర్ అంటారు. మన తెలుగులో వచ్చి దశరథి గడ్డి అంటారు. బహువార్షిక పంట సంబంధించింది ఇది. ఒకసారి మనం ఎత్తుకొని కొంచెం డెవలప్ చేస్తే కంటిన్యూస్గా 6-7 సంవత్సరాల వరకు కంటిన్యూగా వస్తూ ఉంటుంది. మనం కోసుకునే కొంత వస్తూ ఉంటుంది. మొదటి కోత 3 నెలలకి వస్తుంది. చాలా స్లోగా ఎదుగుతుంది. 3 నెలల తర్వాత కటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత 50 రోజులకి కటింగ్ వస్తూనే ఉంటుంది. కొంచెం ఆరుతళ్ళైనా నీళ్లు కొంచెం తక్కువ ఉన్నా వస్తూనే ఉంటుంది. 10 రోజులకు ఒకసారైనా కంపల్సరీగా నీళ్ళు అనేది ఇవ్వాలి. బహువార్షిక పంట. దీని ప్రత్యేకత ఏమిటంటే మేకలకు, గొర్రెలకు ఫస్ట్ క్లాసు. వేస్ట్ ఏం పోదు. అందులో ఏంటంటే ఇది మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ శాతం 20-25% వరకు ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మనం వేసే పచ్చి మేతలో ఒక 20% దీన్ని మిక్సింగ్ చేసుకొని డైలీ ఇచ్చినందువల్ల గ్రోత్ అనేది బాగా వస్తాయి. మేకలు కానీ, గొర్రెలు కానీ, పిల్లలు కానీ బాగా బలంగా త్వరగా మనకు గ్రోత్ అనేది వస్తుంది. కాబట్టి మనం గడ్డి నాటుకునే రకాల్లో మనం ఎంతైతే ఒక ఎకరా అనుకున్నప్పుడు అందులో ఒక 25 సెంట్లు, పావు ఎకరం వరకు హెడ్జ్ లూసనర్ వేసుకుంటే, కొంచెం అనుసంధానం వేసుకుంటే, పప్పు జాతికి సంబంధించిన గడ్డి కాబట్టి సరిపోతుంది. మనం రోజు వేసే మేతలో ఒక 20% ఇది మిక్సింగ్ చేసి వేస్తే సరిపోతుంది. అచ్చంగా దీన్నే ఫుల్గా అనేది వేయకూడదు. ఎందుకంటే డైజెషన్ అవ్వదు. పప్పు జాతికి సంబంధించిన ఫుల్ ప్రోటీన్ ఉంటుంది, 20% వరకు ఉంటుంది. కాబట్టి అరుగుదల అవ్వదు. ఏదైనా మన మేతలో డ్రై ఫీడ్లో కానీ పచ్చిగడ్డిలో కానీ మిక్సింగ్ చేసుకొని 20% వరకు వేసేసుకుంటే బాగుంటుంది. చూడండి, 7 అడుగుల వరకు హైట్ వచ్చింది. ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, హెడ్జ్ లూసనర్ ఇది కంపల్సరీగా గొర్రెలు, మేకలు పెంచేవాళ్ళు, అంటే గ్రేజింగ్ పద్ధతిలో పెంచే వాళ్ళకి హెడ్జ్ లూసనర్ అనేది కంపల్సరీగా, దశరథి గడ్డి అనేది కంపల్సరీగా వేసుకోవాలి. మనం వేసే రోజువారీ మేతలో 20% మాత్రమే మిక్సింగ్ చేసి వేసుకోవాలి. ఇది మటుకు గమనించండి. ఓకే గైస్. ఇది ఫస్ట్ కోసాము చూడండి. ఇప్పుడు 20 డేస్ అయింది, 20 రోజులు అయింది.